ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి శ్రీ నువ్వు వీణ ఏం చేసినా నీకు అనుకూలంగా ఊహించుకుంటావెందుకు? ప్రతిసారి అదే జరుగుతుంది. వీణ ఏం చెప్పినా నమ్మడం, తనతో కంపేర్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం. వీణ విషయంలో వేద ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? రిషి అంటే మొదటి నుంచి అలాగే ఉన్నాడు, కానీ వేద అలా కాదు కదా. ఒకవేళ జలస్ ఫీల్ అవుతుందా? ఈ గొడవలతో ఈరోజు ఆఫీస్కి ఇద్దరూ రాలేదు. ఈ గొడవల గురించి పాపం వీణ ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. అసలు రిషి ప్లాన్ ఏంటో తెలుసుకుందామనే ఇంతసేపు ఆగాను. నన్ను ఆఫీస్ నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపడమే రిషి అజెండా. అందుకే ఇలా ప్లాన్ చేసి బుక్ అయిపోయాడు. అనుకున్నట్టే నిన్న జరిగిన గొడవ గురించి ఆలోచించి ఇంకా బాధపడుతున్నట్టుంది పాపం. వీణ, బాధపడకు. ఏదో ఒక రోజు నీ నిజాయితీయే కాదు, నీ విలువ కూడా ఇంట్లో అందరూ తెలుసుకుంటారు, ముఖ్యంగా రిషి, వేద. పాపం శ్రీబావ నా యాక్టింగ్ నిజం అనుకుని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అమ్మాయికు బావా, నేను అడగట్లేదు, కంట్లో నలక పడితే తుడుచుకుంటున్నాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను బావగారు, కానీ వాళ్ళు ఎంతకీ నన్ను అర్థం చేసుకోవట్లేదు. అదే నా బాధ. వేద తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. నువ్వు ఇంకా దాని గురించి వదిలే. హలో సార్, దిస్ ఈజ్ అశోక్, వీకే ఏజెన్సీ తరఫు నుంచి వస్తున్నాను. మా మేనేజర్ చెప్పారు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. కూర్చోవేనా? చెప్పండి సార్. మాకు అర్జెంటుగా చాలా పెద్ద మొత్తంలో స్టాక్ కావాలి. ఇదే విషయం సిటీలో ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ అన్నిటికీ ఇన్ఫామ్ చేశాం. అలాగే మీకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం. ఈవినింగ్ లోపు ఎవరైతే పర్ఫెక్ట్ కొటేషన్ అండ్ అగ్రిమెంట్తో వచ్చి మాకు నమ్మకం కలిగిస్తారో వాళ్లతోనే మేము టైఅప్ అయ్యి ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం. ఇందులో మీకు డౌటే అక్కర్లేదు. ఈవినింగ్లోగా అగ్రిమెంట్తో మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, మిమ్మల్ని మెప్పిస్తాం. మాకా నమ్మకం ఉంది. మీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విన్నావుగా వీణ, మార్కెట్లో మనం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే మనం ఏంటనేది అందరికీ ఇంకొకసారి గుర్తు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మన చేయి దాటిపోకూడదు. ఖచ్చితంగా దీన్ని మనం ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఈ డీల్ని నువ్వే హ్యాండిల్ చేయాలి. నీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అలాగే నువ్వు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. నీకే చిన్న డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయి. అలాగే బావగారు, నేను చూసుకుంటాను. గుడ్. మర్చిపోకు, ఈ డీల్ మనకి ఓకే అవ్వాలి. షూర్ బావగారు. ఓకే, లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఒకసారి ట్రాప్ చేశారని తెలిసి కూడా జాగ్రత్తగా ఉండకపోవడం నా తప్పు. మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడ్డాను. అందరి ముందు దోషం చేసి నిలబెట్టింది ఆ వీణ. నువ్వొక్కడివే కాదు రిషి, నీ వల్ల నేను కూడా దోషినయ్యాను.
అందరి ముందు తప్పు చేసిన దానిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నీ వల్లే రిషి. వదినా ప్లీజ్, ఇప్పటికే జరిగిన దానివల్ల చిర్రెత్తిపోయాను నేను. నన్ను ఇలా వదిలే కొంచెం సేపు. ఈ షార్ట్ టెంపర్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. పోయి నిన్ను నమ్మి నీకు సపోర్ట్ చేశాను చూడు, నాది తప్పు. చేయకు వదినా, సపోర్ట్ చేయకు. ఎవరు సపోర్ట్ చేయమంటున్నారు? నేనే దాని ట్రాప్లో పడ్డానని ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుంటే. రిషి, వదిన్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? రోజు రోజుకి నీ ప్రవర్తనకి నీ మాటలకి హద్దు లేకుండా పోతుంది. అయినా నువ్వేంటి వేదా, ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీరు తిట్టుకుంటున్నారా? ఇలా జరగడం ఇదేదో మొదటిసారి అయినట్టు ఎవరి మీదో కోపంతో ఇంట్లోనే ఉంటే ఏం ఉపయోగం? ఆఫీస్లో ఎంత పనుందో ఏంటో, వెళ్ళి పని చేసుకోక ఇంట్లో ఉండి ఏం చేస్తారు? తోడికొడళ్ళంటే ఎలా ఉండాలి? రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇలా మీలాగా శత్రువుల్లా కాదు. అసలు నీకు వీణకి మధ్య సమస్య ఏంటి వేదా? ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని ఇలా ఒకరిని మించి ఒకరు గొడవలు పెట్టుకుంటూ పోతే గొడవలే మిగులుతాయి. ఇంటి పెద్ద కోడలుగా ఆలోచించు వేదా. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన నువ్వే ఇలా గొడవలు పడాలని చూస్తే ఎలా వేదా? రిషి తప్పు చేస్తే మందలించాల్సింది పోయి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు వేదా? రిషి చేసిన పనికి వీణని అనరాని మాటలు అనాల్సి వచ్చింది. ఆ మాటలకి వీణ ఎంత బాధపడి ఉంటుందో ఒక ఆడపిల్లగా నువ్వు కూడా అర్థం చేసుకొని ఉంటావు కదా వేదా. నాకు నీ మీద నమ్మకం ఉంది వేదా. ఇంకొకసారి ఇలాంటి ప్రస్తావన వచ్చేలా చెయ్యొద్దు. చెప్పండి మేడం. కాలింగ్ బెల్ సౌండ్ వినపడడం లేదా? వినిపించింది మేడం, అందుకే కదా వచ్చింది. జోకేసినా నవ్వేంత ఖాళీ టైం నాకు లేదు. అర్జెంటుగా వెళ్ళి ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకొని రండి. అలాగే ఆ క్యాష్ని నేరుగా తీసుకెళ్ళి మనకు మెటీరియల్ సప్లై చేస్తున్న పార్టీకి ఇచ్చేయండి. ఈవినింగ్ లోపు మెటీరియల్ మన ముందు ఉండాలని చెప్పండి. ఒక ఏజెన్సీ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది. వాళ్లతో అగ్రిమెంట్ ఫైనల్ అవ్వగానే మనం మెటీరియల్ సప్లై చేసేయాలి. అప్పుడే ఆ డీల్ మనదవుతుంది. మేనేజర్, నేనేమి మీకు జోక్ చెప్పలేదు. అలా నవ్వుతున్నారేంటి? సారీ మేడం. ఏంటి సారీ? ఇక్కడ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీలో మీరు నవ్వుకుంటూ ఉంటే ఏంటి అర్థం? అదేంటి మేడం, నవ్వడం కూడా తప్పంటే ఎలా? నేను నవ్వడం తప్పనట్లేదు, సమయం సందర్భం లేకుండా నవ్వడం తప్పు అంటున్నాను. తెలుసో లేదో
అలా నవ్వితే పిచ్చి అని కూడా అంటారు. నాది పిచ్చి అయితే మరి మీదేంటి మేడం? చిన్న అమౌంట్కే చెక్ పవర్ ఉన్న మీరు ఇంత పెద్ద అమౌంట్ వేస్తే నవ్వొచ్చింది మేడం. ఏంటి, నాకు పెద్ద అమౌంట్ ఇష్యూ చేసే చెక్ పవర్స్ లేవా? చెప్పాను కదండి, చిన్న అమౌంట్ వరకు ఓకే. అంటే జస్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చుల వరకే యూజ్ చేయగలరు. కానీ ఆ డీల్ మనకి ఫైనల్ అవ్వాలంటే ఇంత అమౌంట్ ఎమర్జెన్సీగా కావాలి. అయ్యుండొచ్చు మేడం, కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ కంపెనీకి ఎండి లోక్నాథ్ గారు, చైర్మన్ సరస్వతి మేడం గారు. మీరు కనీసం ఈ కంపెనీకి బోర్డు మెంబర్ కూడా కాదు. ఈ కంపెనీలో ఇప్పుడు మీ పొజిషన్ బట్టి మీరు ఎంత ట్రై చేసినా 1 lakh కూడా విత్డ్రా చేయడం కష్టమే మేడం. మీరు కాలింగ్ బెల్ నొక్కి మరీ నన్ను పిలిచిన పని అయిపోతే నేను వెళ్తాను మేడం. నేను కూడా ఖాళీగా లేను, చాలా పనులున్నాయి. మై గాడ్, అసలే టైం లేదు. బావగారు కాల్ చేయమన్నారు కదా, ఫోన్ చేస్తే ఏం చేయాలో చెప్తారు. టైంకి బావగారు ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు ఎలా? ఏంటి మేడం, డబ్బులు పంపిస్తానని ఫోన్ చేశారు కదా, ఇంకా రాలేదు? ఇంకో గంట టైం పట్టేలా ఉందండి. అలాగే వెయిట్ చేస్తాను మేడం. కానీ మీరు చెప్పిన ఆ అమౌంట్ రిసీవ్ కాకుండా మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేయలేం మేడం. ఇక మీ ఇష్టం. బావగారు ఎంతో నమ్మకంతో నన్ను ఈ డీల్ని టేకప్ చేసి సక్సెస్ చేయమన్నారు. ఇప్పుడు చూస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా? పోనీ లోక్నాథ్కి ఫోన్ చేస్తే? ఈ డీల్ మనకి రావాలన్నా, నా మీద నమ్మకం కలగాలన్నా ఇంకో దారిలేదు నాకు. ఫోన్ చేయక తప్పదు. అత్తయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే? ఏమైంది మేడం? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, మేము మీ డీల్ని ఓకే చేసుకోలేకపోతున్నాం.
చిన్న అమౌంట్కే చెక్ పవర్ ఉన్న మీరు ఇంత పెద్ద అమౌంట్ వేస్తే నవ్వొచ్చింది మేడం. ఈ కోపం మేనేజర్ మీదో మరొకరి మీదో కాదా, నా మీద నాకే కోపంగా ఉంది. పెళ్లి చేసుకున్నాను, ఇంట్లోకి చేరాను అనుకున్నట్టే కంపెనీ ఆఫీస్ వరకు వచ్చాను. కానీ ఇక్కడే ఆగిపోయాను. ఏ అధికారము హక్కు లేకుండా ఇంట్లో ఉంటే ఏంటి, ఆఫీస్లో ఉంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజర్ నాకు చెక్ పవర్స్ లేవని నన్ను చూసి కామెంట్ చేశాడు. అసలు నాకు ఏ అధికారమూ లేదని హేళన చేశాడు. దీనంతటికి కారణం ఎవరు? నేను. నా చేతికంతనమే నన్ను ఇలా నడి రోడ్లో నిలబెట్టింది. ఇలా ఇంకెంతకాలం? ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు. ఆఫీస్లో ఏ ఒక్కరూ నన్ను క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నాకు ఎదురు సమాధానం చెప్పడానికి కూడా వీల్లేదు. అలా జరగాలంటే వాడు చెప్పినట్టు నాకంటూ అధికారం రావాలి, చెక్ పవర్స్ ఉండాలి. అప్పుడే ఇక్కడ నేను తలెత్తుకుని బ్రతకగలను. ఇప్పుడేం చేయాలి? వీణా, వీణా, ఏమైంది శ్రీ? ఒకసారి వీణాని పిలవండి. పిలవడానికి ఇంటికి ఎక్కడ వచ్చిందని అల్లుడు? ఏం జరిగింది శ్రీ? చాలా స్టాక్ కావాలని ఒక ఆఫర్ వస్తే ఆ డీల్ని హ్యాండిల్ చేయమని అగ్రిమెంట్తో సహా రెడీ చేసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ వీణ ఆ డీల్ చేయలేమని ఫోన్ చేసి చెప్పిందంట. అదేంటి, అంత పెద్ద డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? నాకు కూడా తెలీదు డాడ్. ఆ మాత్రం చేత కానప్పుడు ఆఫీస్కి వెళ్ళడం దేనికంట? నా మొహం మండ. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వీణకి ఏం తెలీదు, తనను ఆఫీస్కి పంపడం వేస్ట్ అని. మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, ఇదిలాగే కంటిన్యూ అయితే కంపెనీ మొత్తం మూసుకోవాల్సిందే. వీణ ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు వీణ వస్తే ఏం జరుగుతుందో ఏంటో. వీణా, హే వీణ, డీల్ ఎలా మిస్ అయింది? సారీ బావగారు. నేను సారీ అడగట్లేదు వీణ. డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో చెప్పమంటున్నాను. తానేం చెప్తుందన్నయ్య, ఇది కంప్లీట్గా వీణా చేతకంతనం. అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటే సరిపోయేది కదా అల్లుడు. నేను చెప్పేది కూడా అదే అత్తయ్య, మొగుడుగా నా మాట వింటే కదా. వీణ అడుగుతుంది నిన్నే వీణ. నువ్వేంటి వేదా మౌనంగా ఉన్నావు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా. అను, నేనేమన్నా కూడా ఇంట్లో ఎవరికీ నచ్చదు కదా. తప్పు చేసింది నువ్వు, శ్రీ అడుగుతుంది నిన్ను. సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడతాను? అసలేం జరిగిందో చెప్పు వీణా. ఏం చెప్పమంటావు అత్తయ్య? చెప్పినా వినే పరిస్థితుల్లో ఉంటే కదా వీళ్ళు. చెప్పడానికి ఏమీ లేదు, తప్పంతా నాదే అని రేపటి నుంచి ఇంట్లో కూర్చో. చేసినంత వరకు చాలు గాని. ఇంతే అత్తయ్య, వీళ్ళకి తెలిసింది ఇదే. అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం వీళ్ళకి అనవసరం. డీల్ ఓకే కావాలంటే స్టాక్ కావాలి, స్టాక్ కావాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలంటే పవర్స్ ఉండాలి. అలాంటి పవర్స్ ఆఫీస్లో నాకేం లేనప్పుడు నేనేం చేయను? కనీసం నాకు చెక్ పవర్స్ కూడా లేవని ఆఫీస్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇంక నన్ను ఏం చేయమంటారు? అలాంటప్పుడు శ్రీకి గానీ నాకు గానీ ఫోన్ చేయాలి కదమ్మా. ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి మావయ్య. నా నుంచి మీ ఫోన్కి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయో చూడండి. కనీసం శ్రీకన్నా ఫోన్ చేయాలి కదా. బావగారికి కూడా ఫోన్ చేశాను. ఆఖరికి సరస్వతి అత్తయ్యకి కూడా ఫోన్ చేశాను. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అలాంటప్పుడు నేనేం చేయను? వేరే అర్జెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అలాంటప్పుడు నేనేం తప్పు చేశానని బావగారు నన్ను ఇలా దోషిలా నిలబెట్టారు? అంత పెద్ద ఆర్డర్ మిస్ కాకూడదని నేను ఎంతో మదన పడ్డాను.
కానీ ఏం ప్రయోజనం? చేతులు కట్టేసి ఆఫీస్లో కూర్చోపెట్టి పనులు చేయమంటే ఎలా కుదురుతుంది బావగారు? వేద, రిషి, ఇంకెవరైనా కానివ్వండి, నా ప్లేస్లో ఉంటే ఇదే కదా పరిస్థితి. పక్షిని పంజరంలో బంధించి ఎగరాలంటే ఎలా బావగారు? ఆఫీస్లో ఏ అధికారమూ లేకుండా తను మాత్రం ఏం చేస్తుందండి? అవునులే పార్వతి, ఇందులో తన తప్పేమీ లేదు. వీణ ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుని తప్పు చేసింది నేను. అలాగని ఇప్పుడు ఆఫీస్లో అధికారాలు ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారా ఏంటి? నా మొహం మండా. బాగా గుర్తు చేసావు అత్తయ్య. మొన్ననే అమ్మతో దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను. వర్క్ బిజీలో ఉండి మర్చిపోయాను. ఈ విషయం గురించి రేపే అమ్మతో మాట్లాడతాను. నా మొహం మండా. అల్లుడికి ఇలా గుర్తు చేశానేంటి? మొదటి నుంచి నన్నెంతగానో నమ్మిన మీరే ఆర్డర్ క్యాన్సిల్ అయిందని నిజాలు తెలుసుకోకుండా మాట అన్నారు. ఇప్పుడు నిజం తెలిసాక నాకు సపోర్ట్ చేస్తానంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నమ్మకం అన్నది ఎప్పటికీ ఒకేలా ఉండాలి బావగారు. పరిస్థితుల్ని బట్టి మారకూడదు. ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడంలో నా పాత్ర ఎంతుందో, టైంకి ఫోన్లు ఎత్తకపోయిన వాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అంటే వాళ్ళని కూడా నన్నన్న మాటలే అంటావా పిన్ని? భర్తగా భార్య ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దడానికి ప్రయత్నించాలి, కానీ తప్పు దొరికితే తన్ని ఇంట్లో నుంచి తరిమేయాలని చూడరు. అది భర్త లక్షణం అవునో కాదో నువ్వే ఆలోచించుకో రిషి. సమయానికి వచ్చావు సరస్వతి, రా మాతో పాటు టిఫిన్ చేద్దు గాని. నేనొచ్చింది మీతో కలిసి టిఫిన్ చేయడానికి కాదు లోకనాథ్ గారు. ఇచ్చిన మాట ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. నేనేం మాటిచ్చాను? మీ బిజినెస్ గ్రూప్స్కి సంబంధించి వీణకు కూడా బాధ్యత అప్పగిస్తాను అని మాట ఇచ్చే కదా మీరు వాళ్ళిద్దరి పెళ్లి చేసింది. ఇమ్మీడియట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి వీణాని, వేదాని బోర్డ్ ఆఫ్ మెంబర్స్గా అనౌన్స్ చేయబోతున్నాను.